జగిత్యాల జైత్ర యాత్ర కావచ్చు, తిరుగుబాటు తత్వం, విప్లవోద్యమం ఏదైనా సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్నటువంటి దేవ్జీ, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీకి సంబంధించినటువంటి గ్రామం ఇది. కొరుట్ల అంబేద్కర్ నగర్లో ఉన్నటువంటి వారి స్వగ్రామము. వారి ఇల్లు చిన్నతనంలో ఇక్కడే ఉన్నటువంటి తిరుపతి విద్యాభ్యాసం అంతా ఇక్కడి నుంచే చేసినటువంటి పరిస్థితి. వారికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు. ఇదంతా కూడా ఆయన లొంగుబాటుకు సంబంధించినటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ ప్రత్యేకంగా కొరుట్లకి రావడం జరిగింది. చిన్నతనంలో ఆయన గడిపినటువంటి ఇల్లు ఇది. ముందు నుంచి కూడా ఒక విప్లవ అభ్యుదయ భావాలతో ఉన్నటువంటి వ్యక్తి ఇదే ఇంట్లో ఉన్నారు. దీనికి సంబంధించి చిన్నప్పుడే ఉన్నటువంటి పరిస్థితి. వారి బంధువు ఉన్నారు. మీరు ఏమవుతారు అసలు తిరుపతి అలియాస్ దేవ్జీకి? మీరు ఏం చేస్తారు? మీ పేరేంటండి? నా పేరు వంశీ అండి. నా పేరు వంశీ. పెద్దనాన్న అవుతున్నా. ఏం చేస్తారు మీరు? నేను ఎల్ఎన్టీలో జాబ్ చేస్తాను. ఏంటి అసలు ఎట్లా అనిపిస్తున్నది? మీ పెద్దనాన్న లొంగుబాటుతున్నారు. అంతకుముందు మీకు పెద్దనాన్న గురించి ఎప్పుడు తెలిసింది? మీకు అజ్ఞాతంలో ఉన్నారు, నక్సలిజంలో ఉన్నారని చెప్పి ఇప్పుడు లొంగిపోతున్నారు. పోలీసుల అదుపులో ఉన్నారు ఆల్రెడీ. కొద్దిసేపట్లో లొంగిపోతారు. అంటే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేను. నాకు తెలిసి అంటే వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ, మా బాబాయ్ కానీ మా అమ్మ కానీ వీళ్ళు చెప్పడమే కానీ ఇప్పుడు ఇంతవరకు చూడలేను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అనుకున్న కోరిక, పెద్దనాన్న వస్తే చాలా మంచిగా ఉంటుంది. మేము ఎప్పటి నుంచి ఆశపడుతున్నాం. మొన్న వాస్తవ న్యూస్లో చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అంటే కలుస్తారా? వచ్చి రాగానే కలుద్దామని ఉన్నది ఉంది. ఎప్పుడన్నా ఇవాళ ప్రెస్ మీట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత మాకు ఎప్పుడు అసలు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు మాకు. ఒకసారి వస్తే ఒకసారి పోయి పెద్దనాన్నని కలవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మొత్తం మీద వారి బంధువులు అయితే కలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ వంశీ వారి సోదరుని కుమారుడు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి నైబర్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. సో మీరు చెప్పండి, మీ పేరేంటి? మీరు విన్నారా అసలు తిరుపతి అలియాస్ దేవ్జీ మీ పక్కింట్లోనే ఉండేటోడు అని చెప్పేసి? మీరు ఏం చేస్తారు? మీ పేరేంటి? నా పేరు కండ్లి అనిల్ కుమార్ అండి. తిరుపతి అని పేరు విన్నా, కానీ నేను పుట్టకన్నా ముందే బయట వెళ్ళిపోయినట్టు అతను పేరున్నా. కానీ కాకపోతే ఇంతవరకు అతను మొహం అనేది చూడలేదు. అతను పక్క పొంటి అన్న అవుతాడు నాకు. అతను వస్తే మాకు అంత బాగుంటుందని అనుకుంటున్నాము. ఇటు ఎవరు లేక, అలా ఇంట్లో ఎవరు లేక ఒక తమ్ముడే ఉన్నాడు. ఆయనకు చిన్న తమ్ముడు ఉన్నాడు. అలా నడుపు తమ్ముడు చనిపోయిండు. ఇక అతను ఉంటే మాకు అంత అందుబాటులో ఉంటే మాకు బాగుంటుందని అనుకుంటున్నాము. అంటే విన్నారా? చాలా ఉద్యమంలో వెళ్ళిండ్రు, చాలా కాలం క్రితమే వెళ్ళిండ్రు, అడవి బాట పట్టినని తెలుసా మీకు? అన్నారు. అది మాకు తెలియదు. మేము చిన్నప్పుడే వెళ్ళిపోయిండట, మాకు తెలియదు. కానీ అందరూ అనంగా మేము విన్నాం అంతే. దాదాపు 40 ఏళ్ళ ప్రస్థానము ఇటీవల కాలంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏఓబి మొత్తం మీద ఎక్కడికక్కడ తుడిచిపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒకవైపు లొంగుబాట్లు, మరొక వైపు ఎన్కౌంటర్లు వరుసగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏ అలజడి వచ్చినా ఉమ్మడి జిల్లాకు సంబంధించి మావోయిస్టు కుటుంబ సభ్యుల్లో తీరని ఆవేదన, ఆందోళన అనేది ప్రత్యక్షంగా గమనించాం. ఇప్పటివరకు ఆల్మోస్ట్ టాప్ క్యాడర్, లో క్యాడర్ అనే తేడా లేకుండా దాదాపుగా అయితే లొంగుబాట్లు లేదంటే ఎన్కౌంటర్లలో హతమైనటువంటి పరిస్థితి. త్వరలోనే ఒకప్పుడు తెలంగాణ అంటే నక్సలిజం అనేటువంటి పేరు మారుపేరుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అది ఒక చరిత్రగా మిగలనుందా అని చెప్పేసి భావించవచ్చు. మరికొంతమంది నైబర్స్ ఉన్నారు, వారి అభిప్రాయాన్ని సైతం మనం తెలుసుకుందాము. ఈ తిరుపతి అలియాస్ దేవ్జీకి సంబంధించినటువంటి ఇల్లు. మీ పేరేంది? ఇక్కడేనా మీది ఇల్లు? మీకు తెలుసా తిరుపతి? చూసారా? ఎప్పుడు చూసారు మీరు? చిన్నప్పుడు. ఏమంటుండే? మీ పేరేంది? సాయాబు. సాయాబు. ఏం చెప్తుండే మీతో? ఏం చెప్తలే, అప్పుడు చదువుకుంటుండే ఆయన అంతే. అంతకు తప్పించి ఏం తెలియదు. అప్పుడు మాట్లాడిందా? మీ వయసు ఎంత ఇప్పుడు? ఇప్పుడు ఉన్న వయసు 45 దాకా ఉండొచ్చు. ఏం తెలుసు ఆయన గురించి? ఏం తెలుసు? నాకు ఏం చూసారా చిన్నప్పుడు చూసినాం, కానీ ఇక పోయిండంటే ఇక మనకు కనిపించలేడు అంతే. సో మొత్తం మీద అప్పుడు వెళ్ళాడంటే దాదాపు 40 ఏళ్ళకు పైగా అజ్ఞాతంలో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళాడంటే మళ్ళీ రాలేదు. ఈ క్రమంలోనే ఎట్లా ఉన్నాడు ఏంది అనేటువంటి చర్చ అయితే కొరుట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. ప్రస్తుతం అయితే మనం గమనిస్తున్నాం ఇదే ఈ
చిన్నప్పుడు గడిపినటువంటి ఈ ఇల్లు మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా అడిగి తెలుసుకోవచ్చు. సో మరి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అమ్మ మీ పేరేంది? నీకేమైనా తెలుసా ఈ తిరుపతి గురించి? అంటే మీరు చూసిండ్రా? చూడలే. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే ఇదే ఇల్లు. ఇదే ఇల్లు. అంటే మీకు అందాది ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? మాకు చూడలేను నేను. అప్పుడు నువ్వు వచ్చే వరకు పోయిందా? అవును. ఇప్పుడు ఎప్పుడు వస్తారు మరి? వస్తారని చూద్దామని ఉందా ఇప్పుడు? చూద్దామని ఉంది. ఓకే. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మీతో చెప్పుకున్నారా అయ్యో కొడుకు ఇట్లా పోయిండు అని చెప్పేసి అన్నాడా ఎప్పుడైనా వాళ్ళు? ఇక తెలిసే మేము వచ్చినాక మాది మెట్పల్లి తల్లిగారు ఇక్కడికి వచ్చినాక తెలిసింది పోయిండని. పోయిండని తెలిసింది. వాళ్ళు చెప్పిండ్రా మాట్లాడిండ్రా అయ్యో ఇట్లా పోయిండు కొడుకు అని చెప్పి? ఇక మస్తే మాట్లాడదురు. బాధపడ్డారు, బాగా బాధపడ్డారు. బాధపడరు వాళ్ళైనా బాధపడ్డారు. ఇట్లా పోయిండు ఏంది అని మీతో చెప్పిరా పోయిండు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏంది అని చెప్పి? వీళ్ళు అమ్మ నాన్న చెప్పలే, ఎవరు చెప్పలే. ఇల్లు పక్కకి కానీ పోయిండు, ఇక మళ్ళీ రాలే. తిరిగి రాలే. వాళ్ళకి గనేపియలేడు ఆ మనిషి. ఇప్పుడు ఎట్లున్నాడేమో మనకే తెలియదు. నేనే ముసలైతే కాస్తున్నాయి అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు. అంతే, అంతకు తప్పేసి ఇక మనకు తెలియదు. దాదాపు 45 సంవత్సరాల క్రితమే ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. మీ పేరేంటి? మీకు ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు? నాకు 50 సంవత్సరాలు. మీరు చిన్నప్పుడు ఆయన చూశారు? చూసిన ఏమని మాట్లాడేటోడా? మీరు బాగా చిన్నోళ్ళేమో ఆయనకన్నా. చదువుకుంటున్నా అప్పుడు 3వ తరగతి చదువుతున్నా, వస్తుండే వాళ్ళ ఇంటికనే ఆడుకుంటుంటే నేను తెలిసే నాకు. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత, అండర్గ్రౌండ్ పోయిన తర్వాత, తిరుపతి పోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అయ్యో కొడుకు ఎటు పోయిండు ఏంది అని అన్నారు. తెలిసిపోయింది ఆల్రెడీ. అజ్ఞాతంలో పోయిండే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక అప్పటి నుంచి వాళ్ళు ఏడ్చుకుంటూనే ఉండే. ఇక మేము కూడా ఆడనే ఉంటుంటే ఇక వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రారు కదా. ఇక అటే బయట పోయిందంటే ఇక తెలిసిపోయింది ఆల్రెడీ. వాళ్ళ పనాలు చేసుకున్నారు, వాళ్ళ పనాలు చేసుకున్నారు. అంటే ఎప్పుడు ఎన్కౌంటర్ అయినా కానీ అయ్యో మావాడు ఉన్నాడా ఏంది అనేటువంటి బాధ ఉండే? బాధ ఉండే. ఎప్పుడు ఏం జరిగినా కానీ మావానికి ఏమైందో, కొడుకున్నాడా లేడా అనేది ఒక బాధ ఉంటుండే. చూసింది అనుకుంటుండే, ఎప్పుడు పేపర్ చూస్తుండే, అడుగుతుండే, తెలుసుకుంటుండే. నా పేరు దామకొండ. ఏం చేస్తారు? సెంట్రీ పాయింట్. మొత్తానికి ఈ కాలనీలో అందరితోని ఆడుకుంటురా చిన్నప్పుడు? అందరు ఆడుకుంటుండే. వాళ్ళ దోస్తులు ఉంటుండే, ఊళ్ళో వెళ్ళి వస్తుండే కదా, క్లాస్మేట్లు వాళ్ళు ఇక్కడికి వస్తుండే. ఇంటికి వస్తుండే, వాళ్ళ తోటలకు పోతుండే, ఈడ సెలవులప్పుడు ఆడుకుంటుండే, మళ్ళీ వెళ్ళిపోతుండే వాళ్ళు. సో బాల్యం అంతా ఇక్కడే గడిపినటువంటి తిరుపతి చాలా రోజులు, అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది. కరీంనగర్ SRR కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అనుకూలంగా లేదు. ఏం జరిగిందో ఏదో కానీ ఒక్కసారిగా కనబడకుండా పోయారు. దీనిలో భాగంగానే అప్పటి నుంచి ఎవరికి టచ్లో లేరు. నాకు కుమారుడు ఎటుపోయిండు, ఏమైంది అనేది తెలియక ఆందోళన చెందినటువంటి తల్లిదండ్రులు చివరికి చాలా ఆవేదనతో చాలా కాలం వెతికారు, ఎప్పుడైనా రాకపోతారా అని. ఇప్పుడు ఆ కుమారుడు వస్తున్నాడు కానీ ఆ తల్లిదండ్రులు లేరు. అయితే మరొక సోదరుడు సైతం మృతి చెందారు. ఉన్న సోదరుడు గంగాధర్, వారి కుమార్తె సుమ, అలాగే ఇంకొక సోదరుని కుమారుడు వంశీ, ఇతర ఇరుగు పొరుగు వారందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి అందరికీ తిరుపతి మనవాడే కదా, ఎక్కడున్నాడా, క్షేమంగా ఉండాలి, ఏమైందో అని చెప్పి ఇన్నాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నుంచి మరికొద్ది రోజుల్లో మేము చూస్తాం, ప్రత్యక్షంగా ఆయనను కలుస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు ఎట్లా ఉన్నాడో ఏందో, 40 సంవత్సరాలకు పైగా అయింది ఆయనను చూడక అనేటువంటి చర్చలు అయితే వారి మాటల్లోనే విన్నాము. ఇదంతా కూడా ఇద్దరు కదిలించిన కొరుట్ల ప్రాంతంలో ఇదే చర్చ జరుగుతుంది. మొత్తం మీద త్వరగానే వస్తారని చెప్పేసి భావిస్తున్నారు. ఎప్పుడెప్పుడు కలుద్దామని ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కొరుట్ల తిరుపతి నివాసం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.